శ్రీగురుభ్యో నమః. హరి ఓం. ఈశానా సర్వవిద్యానామీశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి బ్రహ్మ శివో మే స్వదా శివోం. పంచాంగ శ్రవణం అనేటువంటిది ఉగాది రోజు మనం జరుపుకుంటూ ఉంటాం. 2026 అనేటువంటిది తెలుగు నామ సంవత్సర ప్రకారంగా చెప్పుకోవాలి అంటే కనుక మార్చి 19వ తారీఖు నుంచి ప్రారంభమవుతుంది. అయితే కొంతమంది తమ యొక్క ఆలోచన విధానాన్ని అంటే న్యూ ఇయర్ నుంచి కొత్త జీవితం ప్రారంభం చేద్దాం, న్యూ ఇయర్ నుంచి ఒక కొత్త గోల్స్ ఏర్పరచుకుందాం, ఈ న్యూ ఇయర్ నుంచి నా జీవితంలో కొన్ని చెడు వ్యసనాలు వదిలేద్దాం, ఈ కొత్త సంవత్సరం అంటే ఆంగ్ల సంవత్సరమైనటువంటి జనవరి 1వ తారీఖు నుంచి కూడా నేను ఇలా మారదాం అనుకుంటున్నాను, నా యొక్క ఆలోచన విధానం కానీ స్థిరాస్తులు కానీ నేను ఈ సంవత్సరం నుంచి ఇంకా అప్పులు చేయడం కానీ అప్పులు ఇవ్వడం కానీ మానేద్దామని కొన్ని నిర్ణయాలు కొంతమంది తీసుకుంటూ ఉంటారు. అటువంటి వారు జనవరి 1వ తారీఖు నుంచి 2026 డిసెంబర్ వరకు కూడా ఏ విధమైన ఫలితాలు ఉండబోతున్నాయి అనేది మాత్రం తెలియజేసుకుందాం. ఇది కేవలము ఆంగ్లనామ సంవత్సరాన్ని అనుసరించి మాత్రమే మీకు చెప్తున్నటువంటి పంచాంగ శ్రవణం. జాగ్రత్తగా వినండి, గుర్తుపెట్టుకోండి. ఇది పంచాంగ శ్రవణము కాదు. పరాభవనామ సంవత్సరం జరిగేటువంటి మార్పులు కానీ స్థితులు కానీ చెప్పడం లేదు. కేవలం ఆంగ్లనామ సంవత్సరాన్ని ఆధారంగా చేసుకుని నా జీవితంలో కొన్ని మార్పులు కానీ కొన్ని చెడులు కానీ వదిలేస్తాను ఈ న్యూ ఇయర్ నుంచి అని కొంతమంది ఆలోచించుకుంటున్న వారి స్థితులు అనుసరించి మాత్రమే నీకు ఈ యొక్క ప్రెడిక్షన్, ఈ జాతకం అనేటువంటి చెప్తున్నారు. ఇది కూడా ఎందుకు చెప్తున్నారు గురుగారు, పంచాంగ శ్రవణం రోజు చెప్పచ్చు కదా అని అంటే, జనవరి 14వ తారీఖున అనురాధ నక్షత్రం అంటే జనవరి 14 బుధవారం అండి. బుధవారం రోజు జనవరి 14 బుధవారం అనురాధ నక్షత్ర సింహలగ్నం నందు సూర్యుడు మకరంలోకి మారుతున్నాడు. దీనివల్ల కొన్ని రాసుల వారు అంటే ఉన్నటువంటి 12 రాసుల్లో కొన్ని రాసుల వారికి ఆలోచనలు మారుతూ ఉంటాయి. అయితే ఈ ఆలోచన ఏ విధంగా మారబోతోంది అనేటువంటి విషయం, ఈ మారినటువంటి ఆలోచన వల్ల మీరు తీసుకునే నిర్ణయాలకి వల్ల మీరు అప్పులు పాలవుతారా, లేకపోతే విదేశాలకు వెళ్ళి స్థిరపడేటువంటి అవకాశం ఉంటుందా, లేకపోతే ఏదన్నా వివాహం జరగడం లేదు ఈ సంవత్సరం వివాహం జరిగే అవకాశం ఉందా అనేటువంటి ఖచ్చితంగా రవి సంక్రమణ తదనంతరం మనలో కొన్ని మార్పులు సంభవిస్తాయి. ఆ మారినటువంటి స్థితిని అనుసరించి మాత్రమే మీకు ఈ పంచాంగ శ్రవణం 2026 జనవరి 1వ తారీఖు నుంచి డిసెంబర్ 31వ తారీఖు వరకు కూడా నా జ్ఞానాన్ని ఉపయోగించుకుని అమ్మవారి అనుగ్రహంతో నా తండ్రి యొక్క ఆశీస్సులతో మీకు తెలియజేయడం జరుగుతుంది. ఇది కేవలం నేను చెప్పేటువంటి ఈ జాతకం కేవలము రవి సంక్రమణ ఆధారంగా మాత్రమే చెప్తున్నాను. అది కూడా గోచార రీత్యా మాత్రమే. ఇది గుర్తుపెట్టుకోండి. మనం మారాలి అంటే రేపటి నుంచి మారుతాను అనేటువంటిది ఎవరు చెప్పరు. 1వ తారీఖు నుంచి మారదాం, రేపు 10వ తారీఖు నుంచి మారదాం, ఇలా ఆ యొక్క డేట్ని కొంచెం మెన్షన్ చేస్తూ ఉంటారు. ఏవయ్యా ఇల్లు ఎప్పుడు కొందాము, నెక్స్ట్ ఇయర్ కూడా ఇస్తానండి, తర్వాత సంవత్సరం జనవరి 10-15 తర్వాత శుభగడియలు వస్తున్నాయి కదా, రవి మారిన వెంటనే ఇల్లు కొనేటువంటి ఆలోచనలో ఉంటాను. ఏయా చెడు వ్యసనాలు ఎప్పుడు మానేస్తున్నావు, రేపు న్యూ ఇయర్ నుంచి మానేస్తామండి, న్యూ ఇయర్ రోజు ఒక్కరోజు అనేటువంటి మాటను అనుసరించి మాత్రమే నీకు ఈ ప్రిడిక్షన్ అనేది చెప్తున్నాను. అయితే 2026 మార్చి 19వ తారీఖు గురువారం నుంచి పరాభవనామ సంవత్సరం వస్తుంది కాబట్టి దాని ముందులో మీకు పంచాంగ శ్రవణం చేసి గ్రహణాలు ఇప్పుడు వస్తున్నాయి, ఎన్ని గ్రహణాలు ఉన్నాయి, ఈ గ్రహణాల్లో ఏ రాసుల వారికి ఇబ్బందులు కలుగుతున్నాయి, రాజు మంత్రి సైన్యాధిపతి శయ్యాధిపతి షష్ఠమాధిపతి ఎవరు ఉన్నారు, వారి యొక్క ఆలోచన విధానాన్ని బట్టి పరాభవనామ సంవత్సరం ఏ విధమైన మార్పు జరుగుతున్నాయి అనేది
మనం రానున్న రోజుల్లో అంటే మార్చి 1వ తారీఖున తెలియజేసుకుందాం. ఇప్పుడు కేవలము ఆంగ్లనామ సంవత్సర ఆధారంగా జనవరి 14వ తారీఖు బుధవారం రోజు అనురాధ నక్షత్రంలో సింహలగ్నంలో సూర్యుడు మకరంలోకి మారడం అనేటువంటి దాన్ని బేస్ చేసి మాత్రమే గోచార రీత్యా మీకు ప్రిడిక్షన్ చెప్పడం జరుగుతుంది. ఇది కేవలం గోచార రీత్యా మాత్రమే. మీ వ్యక్తిగతమైనటువంటి విషయాన్ని తెలుసుకోవడానికి కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ సంప్రదించండి. ఇలా సంప్రదించి డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్ మాకు వాట్సాప్ చేయడం, దాన్ని అనుసరించి మీ పూర్తి జాతకాన్ని వివరించడం జరుగుతుంది. డేట్ ఆఫ్ బర్త్ తెలియకపోతే మీ యొక్క ఫోటో ఆధారంగా మేము అడిగేటువంటి 3 ప్రశ్నలకు మీరు చెప్పేటువంటి సమాధానాల ఆధారంగా మీ పూర్తి జాతకాన్ని, అసలు భవిష్యత్తు ఉంటుందా, భవిష్యత్తులో నాకంటూ కొన్ని పేజీలను నేను లిఖించగలుగుతానా, అనుకున్నటువంటి అమ్మాయిని వివాహం చేసుకోగలుగుతానా, ఆర్థికంగా నిలబడగలుగుతానా, ఆరోగ్య సమస్యల నుంచి బయటపడగలుగుతానా, ఏ విధమైనటువంటి దేవతారాధన, ఏ విధమైనటువంటి దానాలు, ఏ విధమైనటువంటి పుణ్యక్షేత్రాలు నేను ధరిస్తే నాకు లాభదాయకంగా ఉంటుంది, అందరికంటే నాకు ఒక గుర్తింపు సమాజం ఎప్పుడు కలుగుతుంది అనేటువంటివి పూర్తిగా మీకు వివరించి చెప్పడం జరుగుతుంది. మేనరాశి వారికి జనవరి 1, 2026 తారీఖు నుంచి డిసెంబర్ వరకు కూడా జరిగేటువంటి మార్పులను మీకు వివరించడం జరుగుతుంది. జనవరి 14వ తారీఖు అనురాధ నక్షత్రయుక్త సింహలగ్నంలో రవి మకరంలోకి ప్రవేశిస్తూ ఉండడం వల్ల ఆలోచన ధోరణి పూర్తిగా విభిన్నంగా ఉంటుంది. మీరు ఆలోచించేటువంటి అన్నీ కూడా అంటే జనవరి, ఫిబ్రవరి, మార్చి ఈ 3 నెలల్లో కూడా మీ ఆలోచన కన్ఫ్యూజన్ గా, తప్పుడుగా, సత్యాన్ని కూడా అసత్యము అనేటువంటి వాగ్దానంలో మీరు పట్టిన కుందేలికి 3 కాళ్ళు అనేటువంటి ఒక స్వార్థపూరితమైనటువంటి ఆలోచనతో గడుపుతూ ఉంటారు మీనరాశి వారు. రియలైజేషన్ అయ్యేటువంటిది ఆగస్టు 24వ తారీఖు నుంచి అక్టోబర్ వరకు కూడా మీరు ఇంతకు ముందు చేసినటువంటి తప్పిదాలను తలుచుకుని బాధపడి రిలీజ్ అయ్యేటువంటి అవకాశం జరిగేటువంటిది. మీ యొక్క బంధువులు అంటే బాగా ఆప్తులైనటువంటి వాళ్ళు మిమ్మల్ని విడిచిపెట్టడం, దూరం అవ్వడం, పితృవియోగం జరగడం అనేటువంటిది ఎక్కువగా జరుగుతుంది మీనరాశి వారికి ఈ సంవత్సరంలో. పైగా మీనరాశిలో ఉన్నటువంటి వారికి జూలై 28వ తారీఖు నుంచి సెప్టెంబర్ 14వ తారీఖు మధ్యలో ఘోరమైనటువంటి ప్రమాదం జరగడం, ఆ ప్రమాదాల వల్ల జీవితం అంటే ఇది, ఇప్పటి వరకు జీవించింది కాదు అని మీలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకుని కార్యక్రమాలు ప్రారంభం చేయాలి. ఇక నుంచి నేను మారాలి అనేటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. మార్చి 19వ తారీఖు నుంచి కూడా మీ యొక్క ఆలోచన మారడం, మానసికమైన ఆందోళన తగ్గడం, ప్రశాంతమైన జీవితం కొరకు ఏం చెయ్యాలి అనేటువంటి ఆలోచనలోకి రావడం జరుగుతూ ఉంటుంది. నవంబరు, డిసెంబర్ ఈ 2 నెలల్లో కూడా వ్యాపారాలు ఏవైతే ఉంటాయో వాటిని అభివృద్ధి చెందించే విధంగా పగ్గాలు చేపట్టడం, మీరు బ్రాంచెస్ ఏర్పరచుకోవడం, మీ నమ్మిన వాళ్ళు తీసుకొచ్చి వ్యాపార అభివృద్ధి చెందించుకునేటువంటి అవకాశం ఈ 2 నెలల్లో మాత్రమే కనబడుతోంది. ఆర్థిక విషయానికి వస్తే ఈ మీనరాశి వారు మార్చి, ఏప్రిల్ ఈ 2 నెలల్లో కూడా ఆర్థికంలో కొంచెం నలుగుతూ ఉంటారు. దీనివల్ల మీరు కాస్త విసుగు చెంది రావలసిన తర్వాత ఆగిపోవడంతో ఏం చేయాలో అర్థం కాక కొంచెం డైనమాలో పడేటువంటి అవకాశం ఈ 2 నెలలే జరుగుతుంది. తర్వాత నుంచి కొంచెం కలిసి వచ్చేటువంటి అవకాశంగా చెప్పచ్చు. మీనరాశి వారు ప్రతి విషయాన్ని కూడా 365 డిగ్రీల కోణాలతో చూసి మీ యొక్క నిర్ణయం చెప్తారు. ఆ నిర్ణయం తప్పుడు నిర్ణయం అవడం కాదు, నేను చెప్పింది రేపన్న రోజు కూడా ఖచ్చితమే అవుతుందని ఒక దృఢ సంకల్పంతో ఉండడం, మీ మీద మీకు ఓవర్ కాన్ఫిడెన్స్ అనేటువంటిది పెరగడం జరుగుతుంది. అనురాధ నక్షత్రయుక్తంలో సింహలగ్నంలో రవి మకరంలోకి ప్రవేశిస్తూ ఉండడం వల్ల ఈ మీనరాశి వారికి ఆరోగ్యం విషయంలో కొన్ని ఇబ్బందులు అనేటువంటి ఎక్కువ జరుగుతున్నాయి.
ఆ ఇబ్బందులు ఎలా ఉంటాయి అంటే కనీసం 28 రోజులు లేదా 39 రోజులు ఈ రెండు రోజులు మీరు 28 కానీ 39 రోజులు కానీ మంచానికి ఏకత్వం అయిపోయేటువంటి అవకాశం, పనులు చేసుకోవాలంటే బాధాపరమైనటువంటి అవకాశం కలుగుతుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ప్రయాణాలు చేస్తూ ఉండేది. 28 రోజులు ఒక వ్యక్తి మంచం మీద ఉండాలి అంటే నరకాన్ని దగ్గరుండి చూసినట్టే. కాబట్టి మీనరాశి వారు ఈ సంవత్సరం అంతా కూడా నవగ్రహారాధన చేయడం లేదా హయగ్రీవ స్తోత్రం చదువుకోవడం, ఈ రెండింటిని మించి అద్భుతమైన ఫలితాలు మీకు ఏవి కూడా అందబుచ్చుకోవు. కావున మీనరాశి వారు యథాశక్తిగా హయగ్రీవ స్తోత్రాన్ని నేర్చుకుని పఠిస్తూ ఉండడం చాలా మంచిదనే విషయం తెలియజేయడం జరుగుతుంది.